పంట పూత రాలేదని తెలిసిన తర్వాత రైతు గుండె బయలు ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? అట్లనే రెండో ప్రశ్నకు సంబంధించి మానిటరింగ్ బాగా చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇంప్రాపర్ మానిటరింగ్ వల్ల చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్న మాట వాస్తవం కాదా? అట్లానే మీ అధికారులు సీడ్ ప్రొక్యూర్మెంట్ అప్పుడు సూపర్విజన్ కరువైపోయింది, చాలా చోట్ల సూపర్విజన్ కరువైపోయింది. అట్లానే విత్తన సరఫరా చేసేటప్పుడు కూడా సూపర్విజన్ లేని మాట వాస్తవం కాదా? అట్లానే ఏ నామ్స్ ప్రకారం ఎన్ని శాంపిల్స్ తీయాలి, అవన్నీ సక్రమంగా లేనప్పుడు భారీ స్థాయిలో విత్తనాలు చలామణి అయ్యే అవకాశం ఉందా లేదా? సార్ అట్లనే మూడో ప్రశ్నకు సంబంధించి సార్, మీరు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన విత్తనాలని అధికారులు రైతులకు సరఫరా చేస్తా ఉన్నారు. మామూలుగా అధికారులు అయితే ఎక్కువ దిగుబడి పండించే రైతుల దగ్గరికి వెళ్లి విత్తనాన్ని స్వీకరించి మంచి శాంపిల్స్ తీసుకొని వాటిని రైతులకు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. కానీ టన్నుల కొద్ది విత్తనాన్ని కోల్డ్ స్టోరేజ్లో నిల్వించి సంవత్సరం పైన ఉన్న విత్తనాన్ని నిల్వించి వాటిని రైతులకు సరఫరా చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే గత సంవత్సరం ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో నిల్వించిన విత్తనాన్ని అప్పటికప్పుడు తీసుకొని ఆ విత్తనాలను సేకరించి అవే రైతులకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? చాలా పెద్ద ఎత్తున జరిగింది సార్ ఆ కార్యక్రమం. అట్లానే గుంటూరు ప్రకాశం జిల్లాలో రేపు వచ్చే సెప్టెంబర్ మాసంలో చాలా పెద్ద ఎత్తున బెంగాల్ గ్రామం అట్లానే ప్యాడీ పంట వేస్తా ఉన్నారు. దానికి ముందు జాగ్రత్త చర్యలుగా సరఫరా విషయంలో మీరు ఇప్పటిదాకా ఏ చర్యలు తీసుకోవటం జరిగింది? అట్లానే ఇప్పటి వరకు ఎన్ని వేల టన్నులు జిల్లాలకి సరఫరా చేయటం అయిపోయింది? ఎందుకంటే రేపు రాబోయే సీజన్ ముందు జాగ్రత్త చర్యగా ఎన్ని టన్నులు సరఫరా చేయటం జరిగింది? అట్లానే క్వాలిటీ విషయంలో మీరు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అట్లానే రైతులకి ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా మీరు ఏం భరోసా అయిపోతున్నారు ఈ రాష్ట్ర రైతాంగానికి?